శుభోదయం. ఈరోజు మనం 5 అక్షరాల సరళ పదములను నేర్చుకుందాం. భరతమాత. భ ర త మాకు దీర్ఘమిస్తే మా త. ఈ విధంగా మనం రాసేటప్పుడే చదువుకుంటూ ఉంటే పదాలన్నీ చాలా చక్కగా రాయడం కూడా వస్తుంది మనకి. భరతమాత. మరి మనం భరతమాతనే భారతమాత అని కూడా అనొచ్చు. ఇది కూడా కరెక్టే, అది కూడా కరెక్టే. ఇలా కూడా రాయొచ్చు. భారత మాత. మహాదేవుడు. మహా మహా దే వాకి కొమ్మిస్తేవు, డాకి కొమ్మిస్తేడు, కలిపితే మహాదేవుడు. మామిడి పండు. మాకి దీర్ఘమిస్తే మా, మాకి గుడి ఇస్తే మీ, డాకి గుడి ఇస్తే డి, పం డాకి కొమ్మిస్తేడు, మామిడి పండు. కాకరకాయ. కాకి దీర్ఘమిస్తే కా రా కాకి దీర్ఘమిస్తే యా కాకరకాయ. తెలుపు రంగు. తాకి ఎత్వమిస్తే తే, లాకి కొమ్మి ఇస్తే లు, పాకి కొమ్మి ఇస్తే పు, రా పక్కన పూర్ణానుస్వారం చేస్తే రం, గాకి కొమ్మి ఇస్తే గు. తెలుపు రంగు. అరటి పండు. ఆ రా టాకి గుడి ఇస్తే టీ, పం డాకి కొమ్మి ఇస్తే డు, కలిపితే అరటి పండు. కనబడక. కా నా బ డ క కనబడక. వనదేవత. వ నా దే దాకి ఎత్వమిస్తే దే, వ త వనదేవత. పరిహారము. ప రాకి గుడి ఇస్తే రి, హా రా మాకి కొమ్మి ఇస్తే ము, పరిహారము. అనాస పండు. ఆ నాకు దీర్ఘమిస్తే నా, సా పక్కన పూర్ణానుస్వారం చేస్తే పం, డాకి కొమ్మి ఇస్తే డు, అనాస పండు. ఆనపకాయ. ఆ నా పా కాకి దీర్ఘమిస్తే కా యా ఆనపకాయ. రంగురంగులు. కలర్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి రంగురంగులు అంటాం మనం. రంగురంగులు. రంగురంగుల గాలిపటం అంటాం కదా, అలాగా రంగురంగులు. జలదేవత. జ లా దే వా త కలిపితే జలదేవత. తమలపాకు. త మా లా పాకి దీర్ఘమిస్తే పా, కాకి కొమ్మి ఇస్తే కు, తమలపాకు. జలవిహారం. జ లా వాకి గుడి ఇస్తే వి, హాకి దీర్ఘమిస్తే హా, రా పక్కన పూర్ణానుస్వారం చేస్తే రం, జలవిహారం. హరిహరులు. హా రీ రా గుడిస్తే రీ,
హా, రా కొమ్మిస్తే రు, లాకి కొమ్మి ఇస్తే లు, కలిపితే హరిహరులు. శివకేశవులు. అది ఇవి అంటే 6 అక్షరాలు వస్తాయి కాబట్టి అది రాయకూడదు. శివకేశవులు. నడవడిక. నా, డా, వా, డాకి గుడి ఇస్తే డి, కా, కలిపితే నడవడిక. మానవహారం. మా, నా, వా, హా, రా పక్కన పూర్ణానుస్వారం చేస్తే రం. మానవహారం. కథనరంగం. క, ద, నా, రా పక్కన పూర్ణానుస్వారం చేస్తే రం. గా పక్కన పూర్ణానుస్వారం చేస్తే గం. కలిపితే కథనరంగం అంటే యుద్ధరంగం అన్నమాట. సమరశంఖం. సమరం అన్నా కూడా యుద్ధమే. సమరశంఖం. సమరశంఖం. కలియుగము. కా, లాకి గుడి ఇస్తే లి, యాకి కొమ్మి ఇస్తే యు, గా, మాకి కొమ్మి ఇస్తే ము, కలిపితే కలియుగము. నవతరము. నా, వా, తా, రా, మాకి కొమ్మి ఇస్తే ము, కలిపితే నవతరము. తరతరాలు. తా, రా, తా, రాకి దీర్ఘం ఇస్తే రా, లాకి కొమ్మి ఇస్తే లు, కలిపితే తరతరాలు. జనగణన అంటే జనాన్ని లెక్కించడాన్ని జనగణన అంటారు. జన, గ, నా కలిపితే జనగణన. ఇవన్నీ కూడా 5 అక్షరాల సరళ పదములు.